తెలుగుదేశం పార్టీ అంటే చాలా ఆవిర్భావం నుంచి కూడా అంటే ఎన్టీ రామారావు గారు పెట్టిన ఈ పార్టీని పిల్లనిచ్చిన మామకు వెన్నుపోటు పొడిచి పార్టీని లాగేసుకొని తనకు సంబంధించిన సైన్యాన్ని బలంగా ఒక బలమైన పార్టీగా తీర్చిదిద్దడంలో చంద్రబాబు అడుగులు వేసిన విధానం మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలకంగా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారు. కూటమి అధినేతగా కూటమి పార్టీ ఎన్డీఏ, జనసేన, టీడీపీ 3 పార్టీల కలయికతో అధికారం రాగలిగింది. అయితే ఇప్పుడు చంద్రబాబుతో ఉన్న సీనియర్లందరికీ కూడా చంద్రబాబు పైన కానీ తెలుగుదేశం పార్టీ నిర్ణయాల వల్ల కూడా చాలా వ్యతిరేకత తెర వెనకాల పెరిగిపోతూనే ఉంది అనేది వార్తలు వినపడుతున్నాయి. అధికారంలోకి రాగడానికి చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6, సూపర్ 7 హామీలు ఇచ్చారు. ఈ హామీలు అమలు కావు అని చాలామంది తెలుగుదేశం నేతలు, పెద్దలు, సీనియర్లు హెచ్చరించారట. బాబు గారు ఇలా చేస్తే తప్పు, ఇలా చెప్పకూడదు కదా, మనము వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ ఇచ్చే పథకాలే ఇవన్నీ, ఆయన కన్నా మనం 2 రెట్లు డబుల్ ఇస్తా అంటున్నాము, ఆయన నార్మల్గా సంక్షేమ పథకాలు ఇవ్వడానికి అప్పులు చేస్తున్న రాష్ట్రంగా మనది ఉంది, మరి ఇంకా మనం చెప్పేవి ఇవ్వాలంటే దాదాపు 1,50,000 కోట్లు తేవాలి, ఇది అసాధ్యమైన పని అంటే అప్పుడు చంద్రబాబు వినకుండా హామీలైతే ఇద్దాం, ఇచ్చే దేవుడెరుగు, గెలిచినాక చూద్దాం అనుకునేటట్టుగానే వాళ్ళ అడుగులు ఉన్నాయి. అనూహ్యంగా గెలుపు రావడం, కూటమి అధికారంలోకి రావడం అంతా వెలిసి తెలిసిందే. అధికారంలోకి వచ్చిన ఇదే కూటమి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి 6 నెలలు గడవక ముందే డైరెక్ట్గా తన నోటి నుంచి అన్న మాటలు, డబ్బులు లేవు, ఇవ్వాలని నాకు ఉంది కానీ ఖజానా ఖాళీగా ఉంది, ఇక్కడ ఎంతో డబ్బులు ఉంటాయి అని అనుకున్నాం కానీ అసలు ఇక్కడ డబ్బులే లేవు, ఈ మాదిరి మాటలు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్తు తన నోటి నుంచే చెప్పుకొచ్చారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించి సీనియర్లు ఎవరు కూడా అన్యాయంగా అడుగులు వేసేందుకు సిద్ధంగా లేరట. న్యాయంగా, ధర్మంగా మాత్రం అడుగులు వేసేందుకు ఇష్టపడుతూ ఉండడం, రాబోయే పరిస్థితులు అంటే ఈ 5 ఏళ్ళు గడవడం ముఖ్యం కాదు, చూస్తుంటే ఈ 2 ఏళ్ళు గడిచిపోయింది, మరో 3 ఏళ్ళు అయితే అధికారం కనుక మారితే కనుక మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా అన్న ఆలోచన ధోరణితోనే భయపడుతున్నారట ఎక్కువగా. ఎందుకంటే వాస్తవంగా న్యాయం అనేది అల్టిమేట్గా ఒక కీ పాయింట్ ఏ వ్యక్తికైనా. మనం న్యాయంగా ఉన్నప్పుడు మనం ఎవడు ఏం టచ్ చేసేదానికి వీలుండదు. అది కోర్టులైనా పోలీసులైనా ఎవడు కూడా ఏం చేయలేడు న్యాయంగా ఉన్నప్పుడు. కానీ అన్యాయపు చర్యలు జరిగితే, అక్రమ అడుగులు వేస్తే, అవినీతికి పాల్పడితే ఖచ్చితంగా ఇబ్బందులు అవుతాయి అన్నది సీనియర్లకు అందరికీ ఇప్పటికే రుచి చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ ఎలా ఉంటుందనేది. కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారి మాటలకు వేటు పెరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏ ప్రకటన చేసినా సింపుల్గా తీసుకోవడం లేదు ఎవరు కూడా. అధికారంలోకి వచ్చిన వెంటనే తప్పు చేస్తున్న అధికారాలను వదలము అని జగన్ అంటున్నాడు. మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ ఎవడెవడైతే అక్రమంగా అవినీతి చేస్తున్నారో, విచ్చలవిడిగా ఖండకావరంతో రెచ్చిపోతున్నాడో, ఈ రెచ్చిపోయి రెడ్ బుక్ రాజ్యాంగం చూస్తూ రెచ్చిపోయే వాళ్ళందరికీ కూడా చుక్కలు చూపిస్తాము అని ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి గతంలో అంటున్నారో, ఈ మాటలు వింటున్న మంత్రులకు కానీ ఇతరులకు కానీ భయం పుట్టుకుంటుంది. నిజంగా మనం చేస్తున్నది తప్పే కదా, ఈ తప్పు రేపు పొద్దున 3-4 ఏళ్ళ తర్వాత జగన్ అధికారంలోకి వస్తే మనం ఇబ్బంది పడాలి కదా, మన పిల్లలు మనం జైల్లో ఉంటే మళ్ళీ ఇబ్బంది పడతారు కదా, ఏంది కర్మ, చేసే పని ఏదో న్యాయంగా చేసుకుంటూ పోతే అయిపోతుంది కదా, అన్యాయం చేసి ఎందుకు ఇరుకాటంలో పడాలి, అధికారంలోకి మళ్ళీ వస్తామన్న భయం. ఎందుకంటే సొంతంగా ధైర్యంగా లేదు పార్టీ, సొంత బలం పార్టీలోనే లేదు. 3 పార్టీలు కలిసి ఉండాలి. ఒక ఇంట్లో 2 కలిసి ఉండడమే గగనమయ్యే కాలం ఈ కలియుగం. అలాంటిది ఒక పార్టీ వరుసగా 10-15 సంవత్సరాలు కలిసి నడుస్తుంది అని అయితే ఎవడు అనుకోవడం లేదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఇబ్బంది అవుతుంది కదా అనే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన చాలామంది సీనియర్లు రాజకీయంగా మరికొద్ది రోజుల్లోనే పెద్ద ఎత్తున అందరూ కూడా రాజకీయాల నుంచి విముక్తి పొందుతారు, బయటకు వెళ్ళిపోతారు, టీడీపీకి గుడ్ బై చెప్పే కార్యక్రమం చేస్తారు. అయితే వైసీపీలోకి వెళ్ళేందుకు కానీ లేదంటే ఇతర పార్టీలోకి దూకేందుకు కానీ సిద్ధంగా ఉంటారేమో కానీ టీడీపీలోనైతే ఉండే పరిస్థితి ఉండదు. ఊహించని వ్యక్తులు కూడా దీనికి సిద్ధమవుతున్నారు అనే సమాచారం అందుతుంది. పెద్ద ఎత్తున వైసీపీకి సంబంధించి ఊహించని టీడీపీ సీనియర్లు సైతం వైఎస్ఆర్సీపీలోకి అడుగులు పెట్టేందుకు కూడా రంగం సిద్ధం చేసుకుంటున్నారట. ప్రతిదీ జగన్ చేసిన ప్రతి పని తన ఖాతాలో వేసుకునే కార్యక్రమం చంద్రబాబు చేస్తున్న విధానం చూస్తున్నప్పుడు కావచ్చు, జగన్ చేసిన ప్రతిదీ నాది 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 ఆ క్రెడిట్ నాకు రావాలి అని ఆరాటపడుతున్న చంద్రబాబు నాయుడు వైఖరి చూస్తున్నప్పుడు కావచ్చు, వెరసి ఇవన్నీ చూస్తున్న దగ్గర నుంచి ఉన్న తెలుగుదేశం పార్టీ మంత్రులకు కూడా అసహనం పుట్టుతుంది. రాబోయే రోజుల్లో ఇదే దారుణం అనుకుంటే దీనికన్నా 4 రెట్ల దారుణం రెడ్ బుక్ రాజ్యాంగం. పోలీస్ వ్యవస్థ మొత్తం ఇప్పుడు నారా లోకేష్ కనుసన్నల్లో నడుస్తుండడం, పోలీస్ వ్యవస్థ మొత్తం నారా లోకేష్ ఏది చెబితే అది చేసే పనికి సిద్ధంగా వాళ్ళు చేస్తున్న బిహేవియర్ చూస్తుంటే ఖచ్చితంగా నూకలు చెల్లించుకోవాల్సిన అవసరం ఉంటుంది రాబోయే కాలంలో అనేది టీడీపీ సీనియర్లు భయపడుతున్నారు. ఎందుకంటే తప్పు చేసిన వాడికే ఇక్కడ భయం ఉంటుంది, తప్పు చేయని వాడికి భయం ఉండదు. ఎందుకు టీడీపీ వాళ్ళు భయపడుతున్నారు జగన్ ప్రతి మాటకు? ఎందుకు తెలుగుదేశం పార్టీ ఎక్కడో జగన్ ఏదో ప్రెస్ మీట్లో ఏదో మాట్లాడితే మీకెందుకు భయం అంటే, ఇక్కడ ఖచ్చితంగా మేము తప్పు చేస్తున్నాం కాబట్టి భయం, ఇక్కడ మాకు వణుకుతుంది కాబట్టి భయం.
మేము చేసేది అన్యాయం అని మా మనసుకు తెలిసినప్పటికీ మేము చేస్తున్నాం కాబట్టి భయం. ఈ భయం ఉంది కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మాటలకు అంతగా బలం ఉంది, ఆ వెయిట్ పెరుగుతుంది. ఏదేమైనా రాష్ట్ర రాజకీయాల్లో ఒక ప్రకంపనలు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కనబడతాయి. టీడీపీ నుంచి భారీ ఎత్తున పెద్ద ఎత్తున సీనియర్లు బయటకు వచ్చే కార్యక్రమం కూడా రాబోయే రోజుల్లో జరుగుతుందనేది క్లియర్గా కనబడుతున్న అంశం.